నమస్తే. నేను మహారాష్ట్రలోని నాగపూర్కి చెందిన కవితా రావత్. శ్రీ అమ్మా భగవాన్ వారు నా జీవితంలోని ప్రతి రంగంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంబంధాలలో అద్భుతమైన దివ్య కృపను కురిపించారు. సహస్రనామ హోమంలో పాల్గొన్న తర్వాత నా జీవితంలో జరిగిన ఒక గొప్ప ఆరోగ్య అద్భుతాన్ని ఎంతో కృతజ్ఞతతో మీతో పంచుకోవాలని ఉంది. చాలా సంవత్సరాల పాటు నేను తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాను. నాకు తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పులు ఉండేవి. అలాగే చెవికి సంబంధించిన సమస్యలు నా రోజువారీ జీవితాన్ని చాలా కష్టతరం చేశాయి. నా పరిస్థితి ఎంత సున్నితంగా ఉండేదంటే చిన్న గాలి తాకినా కూడా తీవ్రమైన నొప్పి వచ్చేది. డాక్టర్లు నా చెవి పొర చాలా పలుచగా, బలహీనంగా మారిపోయిందని చెప్పారు. అది తరచూ పగిలిపోవడం, చెవిలో నుండి పుళ్ళు రావడం జరుగుతుండేది. ఎన్నో డాక్టర్లను సంప్రదించినప్పటికీ అందరూ ఒకటే చెప్పారు, దీనికి శాశ్వత చికిత్స లేదు, మందులతో తాత్కాలిక ఉపశమనం మాత్రమే సాధ్యమని. ఈ నిరంతర నొప్పితో జీవించడం శారీరకంగానే కాదు, మానసికంగాను కూడా చాలా బాధాకరంగా ఉండేది. కానీ సహస్రనామ హోమంలో పాల్గొన్న తర్వాత నా జీవితంలో మెల్లగా కానీ ఎంతో శక్తివంతమైన మార్పు ప్రారంభమైంది. నా మైగ్రేన్ నొప్పులు తీవ్రతలోనూ వచ్చే సంఖ్యలోనూ తగ్గడం మొదలయ్యాయి. నా జీవితాన్ని పూర్తిగా నియంత్రించిన చెవి సున్నితత్వం క్రమంగా తగ్గిపోయింది. నొప్పి తగ్గింది. అసౌకర్యం పూర్తిగా మాయమైంది. నేను ఊహించినంత స్థాయిలో ఆరోగ్యంగా మారడం ప్రారంభమైంది. జీవితాంతం ఉంటుందని భావించిన సమస్య తార్కికతకు అతీతంగా నయం కావడం ప్రారంభించింది. ఈ గొప్ప ఆరోగ్య అద్భుతంతో పాటు మా ఆర్థిక జీవితంలో కూడా దివ్య సహాయం లభించింది. కోవిడ్ సమయంలో మాకు 12 లక్షల రూపాయల ఎల్ఐసి చెల్లింపు చేయాల్సి వచ్చింది. అది మొదట చాలా పెద్ద భారంగా అనిపించింది. కానీ ప్రార్థన, సమర్పణ, హోమాల్లో పాల్గొనడం ద్వారా ప్రతిదీ ఎంతో అద్భుతంగా, సవ్యంగా జరిగింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ చెల్లింపు పూర్తయింది. అంతేకాకుండా మాకు తెలియకుండానే ఎల్ఐసి నుండి 12,73,000 రూపాయలు కూడా వచ్చాయి. అది చాలా కఠినమైన సమయంలో లభించిన ఒక దివ్య ఆశీర్వాదంలా అనిపించింది. ఈ ప్రయాణం ద్వారా నాకు ఒక గొప్ప సత్యం స్పష్టంగా అర్థమైంది. ఇచ్చేవారికే తిరిగి లభిస్తుంది. మేము మా సమయం, సమర్పణ, భక్తిని అర్పించినప్పుడు జీవితం మాకు ఆరోగ్యం, ప్రశాంతత, రక్షణ, ఆర్థిక స్థిరత్వం రూపంలో ఎన్నో రెట్లు తిరిగి ఇవ్వడం ప్రారంభించింది. అలాగే హోమాలు, హోమా కాన్ఫరెన్సులలో పాల్గొనడం వల్ల నా అంతరంగ స్థితిలో కూడా గొప్ప మార్పు వచ్చింది. నా సంబంధాల్లో ఎన్నో బాధలు, గాయాలు దాచుకుని ఉండేదాన్ని. ఇతర కార్యక్రమాలు, ప్రక్రియలతో పాటు సంబంధాలు సరిచేయబడాలని నేను హోమాల్లో సంకల్పం చేశాను. హోమాలు అచేతన మనస్సులోని నెగటివ్ ప్రోగ్రాములను తొలగిస్తాయని మేము విన్నాము. మెల్లగా ఆ బాధలు కరిగిపోయాయి. వాటి స్థానంలో అంగీకారం వచ్చింది. ఈ రోజు నా సంబంధాలు ప్రేమతో, స్నేహంతో, పరస్పర అర్థంతో నిండి ఉన్నాయి. ఈ అంతరంగ మార్పే నా జీవితంలోని అన్ని రంగాల్లో భౌతిక ఐశ్వర్యంగా కూడా వ్యక్తమైంది. అమ్మా భగవాన్ వారి దివ్య ఒడిలో నా ప్రయాణం రోజు రోజుకు మరింత అందంగా విస్తరిస్తోంది. జై బోలో శ్రీ అమ్మా భగవాన్ కీ జై.